రితిక్కి బ్రేకప్ చెప్దామనే థాట్లో ఉన్నా. నేనైతే ఈరోజు ఏదో ఒకటి తేల్చేసుకొని నా లైఫ్ నేను బ్రతుకుతా, వాళ్ళ లైఫ్ వాడు బ్రతకమని చెప్తా. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. యాక్చువల్గా లవ్ అని పెట్టినా, ఈసారి నేను బ్రోకెన్ అని పెట్టాలనుకుంటున్నా. సరే ఒకసారి పార్క్ దగ్గర రావా, కేబీఆర్ పార్క్ దగ్గరికి వస్తున్నావా లేదా? ఇప్పుడు రానికి ఏమైతుంది రమ్మని చెప్పినా కదా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు ఆఫీషియల్. సో గైస్, మీకైతే నాకు తెలిసి చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే రావట్లేదు. సో రీజన్ ఏంటి అంటే రితిక్కి నాకు కొన్న డేస్ నుంచి అయితే గొడవలు అవుతున్నాయి. ఇంకొక రీజన్ ఏంటంటే మేమైతే ఫ్లాట్ షిఫ్ట్ అవుదామని చెప్పేసి ఎక్కడైనా ఫ్లాట్స్ ఉన్నాయేమో అని వెతుకుతున్నాం. సో అందుకనే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇప్పటి నుంచి అయితే మీకైతే పక్కా డే బై డే వీడియో అయితే ఇస్తా. ఇంకొకటి ఏంటంటే రితిక్కి నాకు ఫ్యూ డేస్ నుంచి గొడవలు అవుతున్నాయి కదా. సో అందుకనే నేనైతే రితిక్కి బ్రేకప్ చెప్దామనే థాట్లో ఉన్నా. సో అందుకనే రితిక్ అయితే ఇప్పుడు కాల్ చేసి ఇక్కడికి రమ్మని అయితే చెప్తా. రమ్మని నేనైతే ఈరోజు ఏదో ఒకటి తేల్చేసుకొని నా లైఫ్ నేను బ్రతుకుతా, వాళ్ళ లైఫ్ వాడు బ్రతకమని చెప్తా. అండ్ ఇప్పుడు వరకు నేను లైక్ ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ రితిక్. అండ్ ఇంకొకటి, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా. ఇంకెప్పుడు ఇలాంటి మళ్ళీ రిలేషన్ అనేది స్టార్టే చేయాలి నేనైతే. సో ఇప్పుడైతే మీ అన్నకైతే ఫోన్ చేసి, నా ఫోన్ కదా నీ ఫోన్ నుంచి చేయి, అక్క ఏంది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి. సో ఏంటంటే ఏంది ఇలా అక్క ఏమో నీకు అర్జెంట్గా కేబీఆర్ పార్క్ దగ్గర రమ్మంటుంది, లేదా నేను చేస్తాను. యాక్చువల్గా లవ్ అని పెట్టినా, ఈసారి నేను బ్రోకెన్ అని పెట్టాలనుకుంటున్నా. ఇక్కడ హలో, ఎక్కడున్నావు రితిక్? సో అయితే ఏమైందంటే ఇప్పుడు ఫ్రీయా బిజీయా? సరే ఒకసారి పార్క్ దగ్గర రావా, కేబీఆర్ పార్క్ దగ్గరికి వస్తున్నావా లేదా? ఇప్పుడు రానికి ఏమైతుంది రమ్మని చెప్పినా కదా. నా ఇష్టం నీ లైఫ్ ను బ్రతికినప్పుడు నా లైఫ్ నేను బ్రతకాలనుకుంటున్నా. సో అందుకనే నేనైతే క్లారిటీ ఇచ్చుకుందాం అనుకున్నా. సో అందుకని నేనైతే కేబీఆర్ పార్క్ దగ్గర రమ్మంటున్నా. ఇంకేం డిస్కస్ చేయకుండా నా దగ్గరికి అయితే రా. ఏదో క్లారిటీ నువ్వైతే దగ్గర రా. ఏ వస్తావా రాగా? ఇంకా నన్ను ఫోన్ మాట్లాడితే నన్ను కూల్ చేయాలనుకున్నాను. నేనైతే అస్సలు కూల్ అవ్వా. వద్దు, నీతో బ్రేకప్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు అంటే రోజు గొడవలు పడ్డం నా వల్ల కావట్లే, రోజు ఏడవడం నా వల్ల అవుతుంది. నేను దేనికి వచ్చినా ఏం చేస్తున్నా నాకైతే అర్థమైంది. ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఇష్టం లేదంట ఇట్లా లవ్ చేయడం. సో అందుకనే బ్రేక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్లా కొంచెం సో బ్రేకప్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే ఎందుకు రీజన్ చెప్పు నాకు. బ్రేకప్ మా డాడీ వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే మళ్ళీ ఫస్ట్ తెలియదా మీ డాడీకి ఇష్టమా ఇష్టం లేదా అని చెప్పి? అప్పుడు నాకు ఏం తెలియదు. సో అందుకనే అంటే అప్పుడు ఎవరి పేరెంట్స్కైనా తెలిసినట్టు లవ్ చేసుకోం కదా. ఎవరు తెలియకుండానే వచ్చి వీడియో చేసినావు ఎన్ని రోజులు మళ్ళీ నాతో? వీడియోస్ వరకే అనుకున్నారు. మొన్న మనం లవ్ స్టోరీ వీడియో కొట్టినాము, లాస్ట్ వీడియో. సో దానికోసం మా డాడీ అయితే నాతో లొల్లి పట్టిండ్రు. ఇప్పటి వరకు మా డాడీ నాతో మాట్లాడట్లేదు. నువ్వేం చేస్తావు నాకైతే అర్థమవుతలే. వైజాగ్ వచ్చి అంటే డాడీకి ఫోన్ కలిపి మాట్లాడతా. మా డాడీ ఇప్పుడు పడుకుంటారు. ఇప్పుడు మా డాడీ పడుకుంటారు. మా పేరెంట్స్ మాట్లాడే అవసరం నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నా మా డాడీ వాళ్ళకి చెప్పి లవ్ చేయలే, నువ్వు మీ డాడీ వాళ్ళకి చెప్పి లవ్ చేయలేదు. మా ఇంట్లో తెలుసు నేను చెప్పిన. నేను మా డాడీ వాళ్ళకి చెప్పి లవ్ చేయలేదు. ఇప్పుడు ఏమంటావు? నేను వద్దంటావు. వద్దు రితిక్, నీకు కావాల్సుకున్నప్పుడు కావాలి, నీకు వద్దనుకున్నప్పుడు వదిలేయాలా?
చేసుకున్నప్పుడు కావాలని చెప్పి నేను రాలేదు కదా నీ వెంట, నువ్వు నా వెంట వచ్చినావు. వెంట వచ్చినా దాని గురించి అని మాట్లాడతలే నేను. నిన్నటిదాకా పొద్దున్న దాకా మంచిగా ఉన్నావు కదా నువ్వు. నాకు వద్దురా, మా డాడీ రీజన్ చెప్పు, ఎందుకు వద్దు రీజన్ చెప్పు. అరే ఇప్పుడే రితిక్ చెప్పాను నేను దేంతో పోయినా అంటే అప్పుడు వేరే దాన్ని. నువ్వు దేంతోనో పోయాను కానీ నేను వదిలేయట్లే, అర్థమైందా? నాకు వద్దు అన్నప్పుడు అదే రీజన్ చెప్పు, ఎందుకు వద్దు. ఇప్పుడే రీజన్ చెప్పాక మళ్ళీ రీజన్ అడుగుతావు. ఏం చెప్పినా రీజన్? మా డాడీ వాళ్ళకి ఇష్టం లేదా నీతో గొడవ పడి నాకు రోజు అంటే మీ డాడీ వద్దనగా వదిలేస్తావు. అయితే నువ్వు ఏమైనా సామాని నేను ఏమైనా అయిపోయి వద్దు కదా. నేను వద్దు ఎందుకనే లవ్ చేసినావా? ఇంట్లో వద్దనగానే వద్దు నీకు టైం పాస్ కి. అవురా టైం పాస్ కి లవ్ చేసిన. సరే టైం పాస్ కి లవ్ చేసినా కదా. అయినా నేను లేకుండా నువ్వు ఉండగలుగుతావా? అరే నేను ఉంటాను, నువ్వు లేకుంటేనే ఉంటాను. నేను ఇన్ని రోజులు నువ్వు ఉంటేనే ఉండలేదు కదా, నేను లేకుండానే ఉంటాను. నువ్వు నవ్వునా సరే నేను అస్సలు కడగాను. ఓ పొద్దున ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడితే నా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఎందుకు మరి? ఏం ఎగిరిపోయినా నేనైతే ఉండగలను, నువ్వు లేకుండా. నేనైతే ఉండను. అంత ఇష్టం. నేనైతే నా ఫోన్లోకి మీ డాడీ కాల్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతూ మా డాడీ వాళ్ళతో మాట్లాడే అవసరం నీకు లేదని చెప్పింది. మళ్ళీ ఏముంది? ఏం లేదు. ఎందుకు మాట్లాడుతావు మా పేరెంట్స్ తో? ఎందుకు మాట్లాడుతుంది? అవసరం ఏమన్నా అయితే ఫోన్ చేశారు కదా మీ డాడీ, ఏడుంది ఏం చేస్తుంది అని. ఇప్పుడు నుంచి చేయరు. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు పిచ్చి లేస్తుంది. ఏమైనా లేచుకొని నాకు అడిగి దుంకి వస్తాం మళ్ళీ చచ్చిపోతా. ఏమైనా చేసుకున్నా కన్నా అవసరం నీ గురించి. అనవసరం కాదు, అనవసరం. వద్దు కదా. వద్దు రితిక్, రియల్గా చెప్తున్నాను. నేను ఏం ఆడుకోవట్లేదు, నీకేం మిస్ చేయట్లేదు, నువ్వు నాకు వద్దని చెప్తున్నా. ఇప్పుడు కూడా వద్దు వద్దు. ఐ వాంట్ టు రిలేషన్ బ్రేక్ ఇట్, దట్స్ ఇట్. చెప్పు మా పేరెంట్స్ వద్దంటున్నారని. మార్నింగ్ నుంచి ఏమైతుందో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే అవసరం లేదు. ఆమెకు నోరు ఉంది, చెప్తుంది. నా ఇష్టం రా, నేనే చెప్తున్నా. మాట్లాడతాను. అరే పో బయటకు పో, నువ్వు కూడా పో బయటికి. మా టాపిక్ మేము మాట్లాడుకుంటాం. ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ టాపిక్లో. వద్దని చెప్తున్నా కదా, వద్దు. వద్దని చెప్పాక కూడా మళ్ళీ ఎట్లా వస్తారో ఏందో. ఇప్పుడు నువ్వు వద్దంటే వదిలేయాలి. వదిలేసి నేను వదిలేనే, నేనైతే వదిలేస్తాను. వదిలేసా మరి వదిలేసి దరిదాపులో కనిపించాని. కనిపించకు, మీరే చెప్తున్నా కనిపించకు. అరే నా ఇష్టం రా, నా ముందున్న నేను చెత్త పడేసుకుంటా. అరే నా ఇష్టం రా. అరే మరి వదిలేసి వెళ్ళిపో. మరి ఎందుకుంటున్నావు నా దగ్గర? వద్దని చెప్పి మీ ఇంట్లో వదిలేయమన్నారు, మమ్మీ డాడీ వదిలేయమన్నారు అని చెప్పి వదిలేయను. అర్థమవుతుంది నా పొద్దురా, వెళ్ళిపో. వన్స్ చెప్పాక వెళ్ళిపోవాలి. నేనైతే నువ్వు లేకుండా నేనైతే ఉండలే. నేను లేకుండా చెప్తున్నా ఒకటే మాట. నేను బ్రతకగలను. హ్యాపీ లైఫ్ కదా. నేనేం చేసుకోవాలో అది చేసుకుంటా, నేనేం చేయాలో అది చేసుకోవడా. హ్యాపీ లైఫ్ ముట్టుకున్నాను, అవసరం కూడా లేదు, అవసరం కూడా లేదు. పోరా నువ్వు పో. నేను ఉంటా. అరే నా ప్లేస్ కి నువ్వు వచ్చినావు. నా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పుకుంటా. చెప్పు, ఎవరికైనా ఏమన్నా చెప్పుకోవే. చెప్పుకుంటా. సరే మంచిది చెప్పుకుంటా. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. కెమెరా పెట్టినావా? మరి మా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదా. సరే సరే. సో అందుకనే ఎందుకు బ్రేకప్ అయిపోయింది ఏంటని మళ్ళీ నేను క్లారిటీ వీడియో కొట్టినంత ఖాళీ అయితే కాదు కదా నీలాగా. సో సరే మంచి. ప్లీజ్ దెబ్బలు తింటావు ఖాళీ పెళ్ళి నన్ను ఇరిటేట్ చేయదు, అవసరం కూడా. వెళ్ళిపో వెళ్ళిపో. మగాళ్ళు ఇంతే, బతినాడు కూడా ఏం చెయ్యరు. వద్దంటే వెళ్ళిపోవడమే, ఇదే వచ్చాలి, ఇంకేం రాదు. మస్తు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా ఏడిపిద్దాం కాసేపు అయితే. దీన్ని ఫుల్ ఆడుకుంటా నేనైతే. ఏమనుకుంటున్నారు మన గురించి? ఆంధ్ర అంటారు బాబు, ఆంధ్ర అంటారా బాబు మమ్మల్ని. వెళ్ళి వీళ్ళు మీ అన్నకి అక్క లాస్ట్గా ఒకటి మాట చెప్పాలనుకుంటుంది, రమ్మంటుంది అన్న అని చెప్పి. ఇప్పుడు ఏమంటా అంటే రితిక్ ఇన్స్టాలో కూడా మొత్తం కొలాబరేట్స్ అన్నీ తీసేసే, నావి అసలు నీ దగ్గర ఏమి ఉండొద్దు, నావనే ఏం వద్దు నీ దగ్గర అని చెప్తా. చూసారా, వద్దన్నా సరే కుక్కలా వస్తున్నాడు. నేను కూడా ఉండాలని అనుకో, వాడు లేకుండా ఆడుతున్నా. ఏడుస్తున్నావా? ఇంకో థింగ్ ఏంటంటే, నావనేవి నీ దగ్గర ఏమి ఉండొద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫోన్ నెంబర్ అన్నీ డిలీట్ చేసుకో, ఓకేనా?
అంటే చెప్పనీకే పిలిచినావా? అంటే వన్ థింగ్ అంటే అన్నీ డిలీట్ చేసుకో అంటే నిజంగానే నువ్వు బ్రేక్ చేసుకుంటున్నావు నాతో రిలేషన్షిప్. అవును మరి నీకు వద్దన్నప్పుడు నేను అవునా? అవసరం లేదు. ఇంత క్లియర్గా చెప్పేసినావు కదా, క్యామ్ పెట్టి మరీ చెప్తున్నావు కదా వద్దని చెప్పి, క్లారిటీ వీడియో తీసుకుంటున్నావు కదా, అవసరం కూడా లేదు నాకు కూడా. నువ్వు కూడా అవసరం లేదంట, ఇంత ఓపెన్ గా చెప్పేసినావు అంటే కదా నీకు కూడా అవసరం లేదంట. నాకు వద్దు, నువ్వు వద్దనుకున్నాక నేను బతిమలాడి మళ్ళీ అంటే నేను వద్దనుకుంటే నువ్వు వదిలేస్తావా? నేనే సఫర్ అవుతా తర్వాత. ఎందుకు సఫర్ అవుతావు? దేనికి సఫర్ అవుతావు? వద్దు ఇవన్నీ వద్దు, నాకు టైం ఎందుకు సఫర్ అవుతావు? కొడతా, నాకు కాలిపోయి మూడు మంచిగా లేదు. జరుగు ఎందుకు సఫర్ అవుతావు? జరుగు జరుగు నవ్వకు, నాకు అవసరం కూడా లేదు. క్యామ్ పెట్టినప్పుడు అర్థమైంది అని జరుగు. ప్రాంక్ ఏం ప్రాంక్ లేదు కూడా, నాకు ఇట్లా ప్రాంకులు చేస్తాను. అంటే మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చదువుతున్నావా నువ్వు? కామెంట్స్ చదువు ఒకసారి. అవుతారు. బ్రేకప్ ప్రాంక్ కావాలన్నారు, సో ఇట్లానా అందుకనే బ్రేకప్ చేస్తాను. కొడతావా 2 సార్లు? సరే ఈసారి ప్రాంక్ చేసింది కదా, నెక్స్ట్ చూడండి మీరు కూడా ఎట్లా చేస్తాను. నేను నువ్వు ఉండలేవు, మరి నేను ఉండగలనా నువ్వు లేకుండా? చెప్తున్నావు కదా, మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అన్నందుకు. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమే, మేము ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నామంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తామా? చేస్తాను. అవునా? సో చెప్పాను కదా ఇందాకే మా ఎందుకు వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయో, మా ఇద్దరి మధ్య కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అన్నీ సాల్వ్ అయిపోయింది. ఇంకొక థింగ్ ఏంటి అంటే మేము ఫ్లాట్ షిఫ్ట్ అవుదామని చెప్పి దోలాడుతున్నాం. ఎక్కడైనా 2 BHK కానీ 3 BHK మాకు రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయని చెప్పి తిరుగుతున్నాం. సో అందుకని వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇప్పుడు నుంచి డే బై డే అయితే వీడియోస్ అయితే పక్కా వస్తాయి, మీ అందరినీ ఫుల్ నవ్విస్తాం. నెక్స్ట్ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా మీరు కామెంట్ చేయండి, మేము అదే వీడియో చేస్తాం మీకోసం. సో గాయ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే